సో మొత్తం ఇది టైమింగ్ లోడ్, అది టైరే పలికింది అవతల. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్ మనం అయితే చౌటుప్పల్ పోతున్నాం ఫ్రెండ్స్. సో నాటి కూలోళ్ళు అయితే ఎక్కించుకోవడానికి. సో ఇక్కడ నుంచి అయితే నేను ఎంటీ పోతున్నా. సో అక్కడ నుంచి అయితే ఎక్కించుకురావాలి. సో మన వీడియోలో ఎందుకు రావట్లేదంటే సో కిరాయిలు అనేది ఏం లేవు ఫ్రెండ్స్. సో 10 రోజులు అయింది కిరాయిలు లేవు, ఏం లేవు ఫ్రెండ్స్. ఈ నెల అయితే ఈఎంఐ అయితే వడ్డీ తెచ్చి కట్టినా. సో అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మనం అయితే నకరేకల్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇది అవుపించేది మొత్తం నకరేకల్ టోల్ గేటే. సో మన బండి పాస్ కావాలి, ఇంకా పాస్ కావాలి. సో టోల్ గేట్ పాస్ అయితే ఇది గేట్ అనేది లేదు. సో పాస్ అయింది. లీలాండ్ వెహికల్ అయితే పంచర్ అనేది అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో చూడండి. సో మొత్తం ఇది టైమింగ్ లోడ్, అది టైరే పలికింది అవతల చూడండి. సో టైమింగ్ లోడ్ అయితే వేసుకోకండి ఫ్రెండ్స్. సో మన ప్రాణాలకి ముఖ్యం ఫ్రెండ్స్. సో చూడండి. సో మనం చౌటుప్పల్ అనేది వచ్చేసినాం ఫ్రెండ్స్. సో పైన చెక్కలు అయితే వేసిన 4 చెక్కలు. సో మూటలు అవి కట్టుకోవడానికి. సో కింద అయితే మనుషులు కూర్చుంటారు. సో కింద అయితే పట్ట వేసిన. సో మన వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి. అదే సో మనం అయితే లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో గ్యాస్ మూటలు ఈ పెట్టెలు అంతా వేసేసినాం. సో ఇప్పుడైతే జనాలు ఎక్కించుకొని పోవాలి. సో మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం ఇప్పుడైతే ఎక్కుతారు ఫ్రెండ్స్. సో దాదాపు 15 మంది దాకా ఉంటారు వీళ్ళు. సో మూటలు మొత్తం పైకి కట్టేసిన. ఇప్పుడే ఎక్కుతారు, అందరు ఎక్కుతారు. ఇంకా మగోళ్ళు అయితే ఒక 4-5 ఉంటారు. సో రాలే, వాళ్ళైతే వస్తారు ఇప్పుడు. అంటే షాప్ మీద పోయారు. సో ఎక్కుతారు ఇప్పుడే వీళ్ళు ఆడవాళ్ళు మొత్తం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మా సూర్యాపేట అనేది 83 కిలోమీటర్ ఉంటుంది. సో అందరు ఎక్కిరు. నేనైతే బండి అయితే స్టార్ట్ చేసి బయలుదేరుతున్నాం. సో మధ్యలో అయితే వీడియో తీస్తా. సో స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. సో ఇదైతే గుండ్రామంపల్లి దగ్గరనే హైవే ఉంటది. సో నేషనల్ హైవే ఇది అయితే విజయవాడ దానిక పోతుంది రోడ్డు. సో ఇక్కడ నుంచి అయితే పోతున్నాం మనం. సో మనం అయితే హైవే అయితే ఎక్కినాం. సో ఇప్పుడైతే ఒకటే రోడ్డు ఉంటది సూర్యాపేట దానిక 83 కిలోమీటర్ ఉంటది ఇక్కడ నుంచి. సో ఇదే హైవే మనం ఎక్కుతున్నాం, నేషనల్ హైవే ఇది. సో విజయవాడ దానిక అట్లనే ఉంటది. ఇది అవుపించేది మొత్తం చిట్టాలనే. సో ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్ ఉంటుంది మన సూర్యాపేట. సో ఇట్లా మన లెఫ్ట్ సైడ్ పోతే భువనగిరి అట్లా పోద్ది. మన స్టేట్ పోతే విజయవాడ పోద్ది, సూర్యాపేట పోద్ది. భువనగిరి ఇట్లా పోవచ్చు. హైదరాబాద్ నుంచి కూడా ఇట్లా పోవచ్చు. భువనగిరి హైదరాబాద్ అట్లా పోవచ్చు. యాదగిరిగుట్ట అట్లా పోవచ్చు లెఫ్ట్ సైడ్. సో దగ్గరకు వచ్చి అయితే ఆపినాం భారత్ బంకు. సో ఇక్కడైతే డీజిల్ కొట్టించుకుందామని. మన దగ్గర అయితే డబ్బులు లేవు. వీళ్ళ దగ్గర అయితే వసూలు చేసుకొని మన డీజిల్ అయితే కొట్టించుకోవాలి. సో వీళ్ళైతే మనిషికి ఎంత పడతాయి అని 4,000 కిరాయి మనకు, మన చిట్టాల నుంచి మన సూర్యాపేటకు. సో ఆ 4,000 పంచుకుంటారు వీళ్ళు. సో మనకు ఆ 4,000 ఇస్తే మనం 2,000 అయితే డీజిల్ కొట్టించుకోవాలి. సో మొత్తం డబ్బులు అయితే ఇప్పుడైతే మనకి డబ్బులు ఇస్తే మనం అయితే డీజిల్ కొట్టించుకోవాలి. సో అంతా మాట్లాడుకుంటారు ఎంత పడతాయి మనిషికి. సో చూడండి. మనమైతే బంకులు అయితే డీజిల్ అనేది కొట్టించుకుంటున్నాం. సో 1,550 కొట్టించుకుంటున్నాం. అంటే పోయేటప్పుడు ఒక 1,000 రూపాయలు కొట్టించుకున్నాం. ఇప్పుడైతే 1,550 కొట్టించుకుంటున్నాం. సో చూడండి. ఇదే బంకు నకరేకల్ హైవే పక్కనే ఉంటుంది బంక్ ఇది. మన బండి ఎట్లా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి. మన బండి ఇదే. సో పైన మూటలు అనేది కట్టేసుకున్నాం. సో మనమైతే మన బండి అయితే అన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మమతాపురం అయితే వచ్చేసినాం. సో ఈ మూటలు మొత్తం దింపుతుర్రు ఇప్పుడే. ఇంకో ట్రిప్ అయితే వెళ్ళాలి మనం చిట్టాల. సో మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో అన్లోడ్ అయితే అవుతుంది. సో ఇంకా 5-6 మూటలు ఉన్నాయి. మన బండి అయితే సగం పూర్తిగా అయితే అన్లోడ్ అయింది. ఒక 4-5 గ్యాస్లు ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మన ఇన్స్టా పేజ్ కూడా ఉంది, మినీ ట్రక్ బ్లాగ్స్ అని ఉంటుంది, కొడితే వస్తుంది. సో జై డ్రైవర్ జై హింద్.